యూట్యూబ్, ఫేస్బుక్ తదితర డిజిటల్ మీడియాలలో నేను నిర్వహిస్తున్నటువంటి శ్రీ టీవీ ఛానల్ వీక్షిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఛానల్ వీక్షకులకు మీ సినీ నటుడు కళారత్న డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ హృదయపూర్వక నమస్సుమాంజలి. ఇప్పటి వరకు నేను ఆంధ్ర రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల చరిత్రను డాక్యుమెంటరీ ఫిలిమ్స్గా అందించాను. ఈ డాక్యుమెంటరీ ఫిలిమ్స్ అన్నింటిని కూడా మీరు విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, ఇప్పుడు ప్రకాశం జిల్లా మద్దిపాడుకు సమీపంలోని మల్లవరం గ్రామంలో నెలకొల్పినటువంటి శ్రీ 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 మాతాజీ గారి నిర్వహణలో ఉన్న శ్రీ సంతు సదానంద యోగాశ్రమం యొక్క విశేషాలను డాక్యుమెంటరీ ఫిల్మ్గా మీకు అందిస్తూ ఉన్నాను. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా మీరు వీక్షించండి. ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయాలని, మీ అభిప్రాయాలను కామెంట్ రూపేణా నాకు తెలియజేయాలని కోరుకుంటూ, పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలితో మీ కళారత్న డాక్టర్ చిట్టినేని. అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని మల్లవరం గ్రామంలో శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ గారు నిర్వహిస్తున్న శ్రీ సంతు సదానంద యోగాశ్రమం నెలకొని ఉన్నది. ఈ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్న మాతాజీ గారు ఇక్కడకు సమీపంలోని గుండ్లాపల్లి గ్రామంలో 1971లో శ్రీ పల్లకి నాగమ్మ సుబ్బరామిరెడ్డి పుణ్య దంపతులకు జన్మించారు. ఇది గుండ్లాపల్లిలోని మాతాజీ గారు పుట్టి పెరిగిన ఇల్లు. శ్రీ మాతాజీ గారికి బాల్యంలో వారి తల్లిదండ్రులు ఝాన్సీ లక్ష్మిగా నామకరణం చేశారు. మాతాజీ గారు పూజలు బాగా, వరలక్ష్మి వ్రతాలు, లలిత సహస్రనామాలు ఇవన్నీ జనాన్ని పెట్టి చేపిస్తూ ఉండేది. పూజలు చామంతి పూలు పెట్టి, లక్ష మల్లెల పూలు, లక్ష మల్లెల మల్లెపూలు, 1000 బంగారు పూలు అన్నీ చేసింది. పూజలు బాగా చేసేది చిన్నప్పటి నుంచి కూడా. గోశాల నుంచి, ఆ గోశాల అంటే ఆమెకి ఎంత ఇష్టమో, ఒంగోలులో ఉండగా కూడా గోశాలకు పోయి పేడకడ తీసి అన్నిటికీ ఆవులకి మేత వేసి నీళ్లు పెట్టి అరటిపండ్లు చేసపోయి అన్నీ పెట్టి వచ్చేది. నేను అక్కడే ఉండేదాన్ని. వాళ్ళు వచ్చాక టిఫిన్ చేస్తే తిని మళ్ళీ పూజ కూర్చునేది. పూజలు బాగానే చేస్తుంటారు, ఇన్ని బాగానే చేస్తాను. ఆమెకి ఎందుకో సన్యాసం పుచ్చుకున్నాం, ఆమెకి బుద్ధి పుట్టింది. ఎందుకు పుట్టిందో చాలా రోజుల నాడే అన్నది. సరేలే అన్న, తీసుకుంటుందని అనుకున్నాను నేనేమన్నా. ఇప్పుడు ఖచ్చితంగా తీసుకుంటానండి. ఆ గురువు గారు రావటం, సన్యాసం తీసుకోవటం, వాళ్ళ తొందర చేయటం, ఆయన తొందర చేసుకొని పోవటం అంతా నాకు కలగా ఉంటుంది. శ్రీ మాతాజీ గారు తన ప్రాథమిక విద్యను, హై స్కూలు విద్యను తను పుట్టి పెరిగిన గుండ్లాపల్లి గ్రామంలోనే అభ్యసించారు. శ్రీ మాతాజీ గారి వివాహ అనంతరం ఒంగోలులోని సంపన్న కుటుంబీకులైన తన అత్తమామలు చేసే పూజలు, వ్రతాలు, నోములు చూసి భక్తిభావంతో పరవశించేవారు. పూర్వ పుణ్యఫల ఉద్దీపనతో ఆధ్యాత్మిక భావజాలాన్ని మనసు నిండా నింపుకొని నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు.
మాతాజీ గారి నిత్య పూజలు ఫలించి నెల్లూరు పట్టణానికి చెందిన గురుతుల్యులు శ్రీ పంచాగ్నుల శ్రీనివాస శర్మ గారిచే 2000 సంవత్సరం అక్షయ తృతీయ రోజు శ్రీ మాతాజీ గారు శ్రీ విద్యా ఉపదేశం పొందారు. అమోఘమైన శ్రీ విద్య ఉపాసనతో ఆధ్యాత్మిక ప్రభావాన్ని ఆస్వాదిస్తూ పూర్వం గుంటూరు శృంగేరి విరూపాక్ష మఠాధిపతిగా ఉన్న శ్రీ కళ్యాణ ఆనందభారతి శిష్య పరంపరతో 2017లో మూలా నక్షత్రయుక్త దుర్గాష్టమి రోజు శ్రీ మాతాజీ గారు సౌభాగ్య విద్యాపాసన దీక్ష స్వీకరించారు. అనంతరం సకల దేవతలకు నిలయమైన గోమాతలకు సేవ చేయాలనే సంకల్పంతో 2018 మార్చిలో భగవత్ అనుగ్రహంతో ఒంగోలులో గోశాల ప్రారంభించారు. ఒంగోలు నగరంలో గోశాల ఇరుకుగా ఉన్న కారణంగా మల్లవరం గ్రామంలో ఇప్పుడున్న ఆశ్రమ ప్రాంతంలో కొంత భూమిని కొనుగోలు చేసి 2018 నవంబర్లో ఇక్కడ విశాలమైన షెడ్డులో గోశాల ప్రారంభించారు. ప్రశాంతమైన ఆహ్లాదకర వాతావరణంలో గోశాల నిర్వహిస్తున్న మాతాజీ గారు గోశాల గీతమ్మగా ప్రాచుర్యం పొంది తమ గురువుల అనుగ్రహంతో కఠోర వానప్రస్థ జీవితాన్ని కొనసాగిస్తూ జగజ్జనని అయిన శ్రీ కనకదుర్గమ్మ తల్లి అనుగ్రహంతో 2020 జ్యేష్ఠ బహుళ అమావాస్య రోజు గురుదేవు మహాషోడశి గురుపాదుకాంత శ్రీ మహావిద్యా పూర్ణోపాసన దీక్ష స్వీకరించారు. మహామహిమాన్విత శ్రీ విద్యా ఉపాసన, అత్యంత శక్తివంతమైన సౌభాగ్య విద్యాపాసన, దివ్య శక్తిమయమైన శ్రీ మహావిద్యా పూర్ణోపాసన అనునిత్యం గోమాతలను సంరక్షిస్తూ సకల దేవతలకు నిలయమైన పవిత్ర గోమాతల మధ్య సంచరించటం, కఠిన నియమాలతో వానప్రస్థ జీవితాన్ని ఆనందంగా గడపటం, ఎంతోమంది గురుదేవుల శుభాశిస్సులతో పూర్వజన్మ సుకృత ఆధ్యాత్మిక సుగంధ వీచికలు ప్రభంజనమై పరిణితి చెందినందున 2024 సెప్టెంబర్ 18న హిమాలయ సంచారి శతాధిక వత్సరాల మహాసద్గురు అయిన శ్రీ 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 సంతు సదానందగిరి బాబా గారు శ్రీ మాతాజీ గారికి సంపూర్ణ సన్యాస దీక్షను ప్రసాదించి మహావిద్యానందగిరి మాతాజీగా నామకరణం చేసి ఇక్కడ శ్రీ సంతు సదానంద యోగాశ్రమాన్ని స్థాపించి శ్రీ మాతాజీ గారికి ఆశ్రమ పీఠాధిపత్యాన్ని ప్రసాదించారు. మేము ఎక్కడో ఏదో ఉపన్యాసాల్లో ఉన్నప్పుడు అప్పుడు ఈ మాతగారు ఒక విధంగా వానప్రస్థ జీవితంలో ఉన్నారు. ఒక్కసారి మా గోశాలకు రండి అని పిలిచారు. దానికి ముందు ఈ తల్లి అందరికీ గోశాల గీతమ్మగా తెలుసు. ఆవిడకు పూర్వజన్మ వాసనలు ఉండబట్టి సామాన్య గృహిణిగా అయినప్పటికీ ఒక గురువుగారి దగ్గర మంత్రదీక్ష తీసుకొని అది పద్ధతి ప్రకారం లక్ష్మీ గణపతి మంత్రము బాలమంత్రము అనేది అమ్మవారి సాధనలో ఒక స్టెప్పులు ఉన్నాయి. అది అయిన తర్వాత పంచదశి ఇస్తారు. ఆ పంచదశి అయినాక షోడశి అని ఇస్తారు. షోడశి ఇచ్చిన తర్వాత కూడా ఇంకొన్ని ఉంటాయి ఆయా పరంపరలు ఆయా గురువులు చేసేది. అవి కూడా చేసి దాంట్లో నిష్ణాతమైనప్పుడు ఇంకా నువ్వు సదా జపం చేసుకో అంటారు. అట్లా ఆవిడ పీఠం పెట్టుకున్నారు. అప్పుడు నన్ను అడిగింది, అయ్యా నేను ఇట్లా వానప్రస్థంలో కూడా దాటాను, నాకు మీరు దీక్ష ఇవ్వండి. వేరే వాళ్ళకు కొంతమందికి మేము మంత్రదీక్షలు అయితే ఇచ్చాం, మా ఆశ్రమ పరంపరను ఇవ్వడము అనేది ఇంతవరకు మేము ఎవరికి ఇవ్వలేదు. మాతోనే అంతమైపోతుంది అనుకున్నాం. ఆ దేవుడు దాన్ని కంటిన్యూ చేయాలని నిశ్చయించుకున్నాడో ఏమో. ఈ తల్లి అడిగింది. ఆ తల్లి ముఖంలో ఆ దశమహావిద్యల సాధన అన్నటువంటి కళ
మాకు అనిపించింది. కొంచెం ప్రార్థన చేసాం, మా గురువు గారిని ఇవ్వవచ్చా అని అడిగాం. మా గురుదేవుల అనుగ్రహం కలిగింది. ఆయన అనుమతి లభించినాక ఒక శుభదినం చూసుకొని ఆ దీక్ష తీసుకున్నారు. అది ఏ పుణ్యమో మరి. ఆ దీక్ష తీసుకున్నాక ఆమె ఎప్పుడూ అమ్మవారి ఉపాసనలు చేస్తూ ఉంటుంది. అయ్యవారైనటువంటి శివలింగ లభ్యత కూడా మాకు కలిగింది. ఎక్కడ నిత్య మంత్రానుష్ఠానం జరుగుతుందో అక్కడ శక్తుల వైబ్రేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది. జయ శ్రీమన్నారాయణ. అప్పటి నుండి శ్రీ మాతాజీ గారు దివ్య మంత్రోచ్చరణతో, పుణ్య పూజా హారతులతో యాసతేన ప్రతనోషి సహస్రేణ విరోహసి తస్యాస్తే దేవీష్టకే విదే మహవిషావయం. ఓం శాంతి శాంతి శాంతి. గోశాలలోని గోమాతల నిత్య నిశ్వాస ఆక్సిజన్లతో ఈ ఆశ్రమం పరమ పవిత్రమై భక్తుల కోర్కెలు నెరవేరుతున్నాయి. మహామహిమాన్వితులైన ఎంతోమంది సూక్ష్మరూప సిద్ధ యోగుల పరిరక్షణలోని పరమ పవిత్రమైన ఈ ఆశ్రమాన్ని చేరుకోవాలంటే కోల్కతా చెన్నై జాతీయ హైవేపై ఒంగోలుకు సమీపంలోని మద్దిపాడు గ్రామం నుంచి యూటర్న్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళి ఎడమవైపు తిరిగితే వెల్లంపల్లి గ్రామం ఉంటుంది. ఇక్కడ నుండి తాళ్ళూరు వెళ్ళు రోడ్డులో ముందుకు వెళుతుంటే కొలచెనకోట గ్రామాన్ని దాటి ముందుకు వెళితే మల్లవరం గ్రామం ఉంటుంది. ఇక్కడ రోడ్డుకు కుడివైపు ఉన్న పెద్ద ఆంజనేయ స్వామివారి ప్రతిమ భక్తిభావం ఉట్టిపడేలా కనిపిస్తుంది. ఇక్కడి నుండి ఇదే రోడ్డులో కొంచెం ముందుకు వెళితే రోడ్డుకు కుడివైపు గుళ్ళకమ్మ డ్యాముకు వెళ్ళు మార్గంలో నిర్మితమై ఉన్న గుళ్ళకమ్మ డ్యామ్ ఆర్చి శ్రీ మాతాజీ గారి ఆశ్రమానికి వచ్చే భక్తులకు సాదరంగా స్వాగతం పలుకుతుంది. ఈ ఆర్చిలో నుంచి కొంత దూరం ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగి కొంచెం ముందుకు వెళితే రోడ్డుకు ఎడమవైపు ప్రశాంతంగా, నిర్మలంగా, నిరాడంబరంగా ఉన్న శ్రీ మాతాజీ గారు నిర్వహిస్తున్న శ్రీ సంతు సదానంద యోగాశ్రమం నయన మనోహరంగా కనిపిస్తుంది. ఈ ఆశ్రమం గుండ్లకమ్మ జలాలను నిలువ చేయటానికి నిర్మించిన గుండ్లకమ్మ డ్యాముకు సమీపంలో నెలకొల్పబడి ఉన్నది. పరవళ్ళు త్రొక్కుతున్న గుళ్ళకమ్మ జలాలను చూస్తుంటే మనస్సు ఆనంద డోలికలలో ఊగిపోతుంది. ఈ జలాశయపు ఆవలి ఒడ్డున చిన్న కొండపై కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం రమణీయంగా నిర్మించబడి ఉన్నది. ఈ ఆలయం ఎదురుగా నిర్మితమైన గాలిగోపురం శోభాయమానంగా వర్ణరంజితమై చూపరులకు అమితానందాన్ని కలుగజేస్తుంది. ఇక గుండ్లకమ్మ బ్యాక్ వాటర్ వద్ద నుంచి చూస్తే పరవళ్ళు త్రొక్కుతున్న నీటి ప్రవాహానికి అడ్డుగా నిర్మితమైన గుండ్లకమ్మ డ్యాం, ఆ సమీపంలోనే రమణీయంగా కనిపిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ గాలిగోపురం చూస్తుంటే అటు పర్యాటక, ఇటు ఆధ్యాత్మిక భావాలు సమ్మిళితమై ఇక్కడి ప్రకృతి రమణీయతకు అలౌకిక ఆనంద అనుభూతి కలుగుతుంది. శ్రీ సంతు సదానంద యోగాశ్రమం ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే సుగంధ పరిమళాల వీచికలు నాసికలను స్పృశిస్తుంటే ఎక్కడి నుంచో లీలగా ఓంకారనాదంతో పాటు వేణుగానం వినిపిస్తున్నట్లుగా అనిపించి అద్భుతమైన ఉత్తేజభరిత ఆనందానికి గురవుతాం.
ఈ ఆశ్రమ ప్రాంగణానికి ఎడమవైపు ఆశ్రమాకృతి పూజా మందిరం నిర్మితమై ఉన్నది. ఈ పూజా మందిరం మధ్యలో పాలరాతి గోమాత ప్రతిమ ముందు రాధాకృష్ణుల పాలరాతి విగ్రహములు తూర్పు అభిముఖంగా శ్వేతవర్ణంతో దివ్య కాంతులీనుతూ కరుణా కటాక్ష వీక్షణాలతో భక్తులను పరవశింపచేస్తున్నట్లుగా ఉంటుంది. రాధాకృష్ణుల విగ్రహముల ముందు సృష్టి స్థితి లయకారుడైన పరమేశ్వరుని మహామహిమాన్విత శివలింగం భక్తులను సదా కరుణిస్తూ ఉంటుంది. భోళాశంకరుని ప్రతిరూపమైన ఈ మహిమాన్విత శివలింగానికి ప్రతినిత్యం శ్రీరుద్రంలోని నమక చమక దివ్య మంత్రోచ్చరణతో శ్రీ మాతాజీ గారు అనునిత్యం అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ శివలింగానికి ముందు వైపు ఉన్న గురు పాదుకలు నిత్య పూజా హారతులు అందుకుంటూ ఉంటాయి. ఈ మందిరంలో ఈశాన్య భాగాన వినాయకుడు, శివలింగం, జగన్మాత విగ్రహాలు వరుసగా పశ్చిమాభిముఖంగా కొలువు తీరి ఉన్నాయి. ఉభయ సంఖ్యలలో ఈ దేవతా విగ్రహాలకు శ్రీ మాతాజీ గారు దివ్య మంత్రోచ్చరణతో పూజా కార్యక్రమాలు, పవిత్ర హారతులు నిర్వహిస్తారు. ఈ దేవతా విగ్రహముల ప్రక్కన గోడపై శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామి, అలంపురం శ్రీ జోగులాంబ తల్లి ఫోటో కలదు. ఈ పూజా మందిరం నైరుతి భాగాన భక్తులు ఆసీనులై విశేష పర్వదినాలలో లలితా సహస్రనామాలు, దేవీ భాగవతం మొదలగునవి పారాయణం చేస్తుంటారు. అలాగే ప్రత్యేక పర్వదినాలలో ఈ పూజా మందిరంలోని వాయువ్య భాగాన కలశాలు ఏర్పాటు చేసి సకల దేవతలను, పంచభూతాలను ఆవాహన చేసి శ్రీ మాతాజీ గారు విశేష పూజలు నిర్వహిస్తారు. ఆశ్రమ ప్రాంగణంలో ఉత్తరం వైపు పశ్చిమం నుంచి తూర్పుకు వరుసగా ఉన్న విరగబూసిన పూల చెట్లను చూస్తుంటే మనస్సుకు ఆహ్లాదం కలిగి ప్రకృతి ఒడిలో మమేకమైన భావన కలుగుతుంది. ఈ పూల మొక్కలకు ఉత్తరం వైపు ఉన్న పొలంలో నిత్యం గోమాతలకు పచ్చిమేత పండిస్తూ ఉంటారు. ఆశ్రమ ప్రాంగణానికి తూర్పు వైపు సకల దేవతలకు నిలయమైన గోమాతలు సేద తీరుతున్న పవిత్రమైన గోశాల కలదు. ఎంతో పరిశుభ్రంగా, పవిత్రంగా శ్వేత, గోధుమ, కపిల వర్ణాలతో వరుసగా కొలువు తీరిన గోమాతలను చూస్తుంటే సృష్టిలోని దేవతలందరూ సమిష్టిగా మనల్ని దీవిస్తున్న భావన కలుగుతుంది. ఈవిడ భూమాత, ఈవిడ పేరు చంచులక్ష్మి, ఈవిడ పేరు సుగుణమ్మ, సుగుణాల రాసి ఈమె. ఇదిగోండి సింధూర, వసుధ. శ్రీ మాతాజీ గారు ఇక్కడున్న ఒక్కో గోమాతకు ఒక్కో పేరు పెట్టి వాటిని ఎంతో ప్రేమతో ఆప్యాయంగా పిలుస్తుండగా ఆ గోమాతలు స్పందించి తలలు ఊపుతుంటే కన్నతల్లి పిలుపుకి కేరింతలు కొట్టి బోసినవ్వులు చిందించే పసిపాపల్లా కనిపించే ఆ దృశ్యం వర్ణనాతీతం. ఇక మాతాజీ గారు స్వయంగా ఆ గోమాతలకు ఆహారంగా మేతను అందిస్తుంటే ఆ దృశ్యం చూస్తున్న మనకు కన్న తల్లి తన బిడ్డలకు గోరుముద్దలు తినిపిస్తున్న అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది.
మనం ఆ గోవుల్ని అంత ప్రేమతో పెంచేవాళ్ళని, గోశాలలు అంటే అంత అద్భుతంగా సర్వీస్ చేసేవాళ్ళని కూడా ఆవిడే, ఎవరు వర్కర్లు లేకపోతే ఆవిడే కోసుకొచ్చి ఆవిడే భుజాల మీద మోపు మోసుకొచ్చి అంత ప్రేమగా చూసుకునే స్థితిలో ఒక మూగజీవుల్ని అంత గాఢంగా ప్రేమించే స్థితిని మాతా దగ్గర మనం చూసాం. ఒక గోవుల్నే కాదు, ఇక్కడికి వచ్చిన మరి భైరవుల్ని వాటిని కానీ అన్నిటినీ అంత ప్రేమతత్వంతో చూసేది. ఏదైనా ఒకటి మాత్రం మాతాజీ ఆలోచనల ప్రకారంగా వేరే ప్లేస్లో అద్భుతమైన గుడి వస్తుంది, అక్కడ ఎన్నో రూమ్స్ ఏదవుతుంది. ఒక కార్యాచరణ నాది నా కోసం అనుకోకుండా విశ్వ కళ్యాణం ప్రకారంగా ఆలోచిస్తే అన్నీ సమకూరుతాయి, అద్భుతంగా జరుగుతుంది. ఒక వందనాలు మనం అన్నిటికీ కూడా ప్రకృతి సహకరిస్తుంది అంతే. గోశాలకు తూర్పు వైపు నల్లని పంచముఖ ఆంజనేయ స్వామి వారి నిలువెత్తు విగ్రహం తూర్పు అభిముఖంగా నెలకొని ఉన్నది. నల్లగా నిగనిగలాడుతున్న శ్రీ ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని చూస్తుంటే రామాయణ కాలంలో సంజీవని పర్వతాన్ని తెచ్చి మూర్ఛిల్లిన సౌమిత్రిని కాపాడినట్లు ఈ ఆశ్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి రుగ్మతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తానన్నట్లుగాను శ్రీ ఆంజనేయ స్వామివారి పంచముఖాలను నిశితంగా పరిశీలిస్తే పృథ్వీ, ఆకాశం మరియు తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం నలువైపుల నుంచి ఎలాంటి గ్రహ దోషాలు, దుష్ట పీడలను లేకుండా మనల్ని కాపాడుతూ సకల శుభాలను కలుగజేస్తారు అనిపిస్తుంది. అనేక మంది సద్గురువుల ఆశీస్సులతో మాతాజీ గారు నిర్వహిస్తున్న గోశాలతో కూడిన శ్రీ సంతు సదానందగిరి యోగాశ్రమంలో లోక కళ్యాణార్థం ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్దశి రోజు విశేష రుద్రహోమ సహిత మహాచండీయాగం నిర్వహించబడుతుంది. శ్రీ మహావిద్యానందగిరి మాతాజీ గారు ఇప్పుడు పూర్వాశ్రమంలో గోశాల గీతమ్మ గారు అనేవారు. వారు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే గురుగారు ఏమన్నారంటే ఇక్కడ ఆశ్రమం ఉంది, వెళ్దామా అని అడిగారు. మా ఇద్దరిని అడిగితే వెళ్దాం స్వామి మీ ఇష్టం అన్నా మేము అక్కడికి వెళ్ళాం. వారు బయటికి రారు, అప్పటికి చెప్పారు అసలు ఆమె బయటికి రారు. ఒక అద్భుతమైన సాధకురాలను చూశాను నేను, ఫోటో చూడగానే అర్థమైంది, ఒకసారి కలుద్దాం అన్నారు. ఇప్పటికే వారు మంచి శ్రీ విద్యా ఉపాసన సాధకురాలు, అన్ని సిద్ధులు సిద్ధించుకున్నవారు. ఎక్కడన్నా నాకు ఎవరన్నా మనస్ఫూర్తిగా అనుకుంటే మాత్రం నేను గురువుగారు లేకపోయినా వస్తా పోతూ ఉంటాను, నేను సహజంగానే వచ్చిపోతూ ఉంటాను. మా గురువుగారి ద్వారా, ఈ గురువుగారి ద్వారా వీళ్ళందరూ కలవటం నాకు కూడా పూర్వజన్మ సుకృతమని ఈ అవకాశం కల్పించిన వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దైవత్వం ఉట్టిపడేలా ప్రశాంతతతో కూడిన చిరునవ్వుతో కనిపించే శ్రీ మాతాజీ గారి నుదుటి భాగాన్ని చూస్తుంటే పెద్ద బొట్టుతో కూడిన ఆమె నుదుటిపై ఆ జగన్మాతే కొలువు తీరిన భావన కలుగుతుంది. ఈ ఆశ్రమాన్ని సందర్శించండి, గోమాతలను సంరక్షించండి, శ్రీ మాతాజీ గారి ఆశీస్సులతో సకల సుఖాలు పొందండి. శ్రీమాత్రే నమః. శివా భవానీ రుద్రాణి శర్వాణి సర్వమంగళా ఉమా కాత్యాయని భద్రా పార్వతీ పావనాకృతిః మృడాని చండికా మాతా రతిర్మంగళదేవతా కాళీ హైమవతీ వీరా కపాలి శూలధారిణి మాతంగీ రసికా మత్త మాలిని మాల్యధారిణి మోహిని ముదితా కృష్ణ ముక్తిదా మోదహర్షితా సర్వపాపాపహం ముఖ్యం సర్వమంగళదాయకం సర్వసంపత్కరం పుణ్యం దుర్గాయాః కామదం పరం దుర్గాయాః
कामदं परम्